దేవుడి పరిశుద్ధ నామానికి మీ అందరికి కూడా వందనాలు. యేసు రక్తస్వరం మినిస్ట్రీని అందరు చాలామంది చూస్తున్నారు. సో ఎంతమంది ఫాలో అవుతున్నారో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కొంతమంది ఇలా కామెంట్స్ కూడా పెడుతున్నారు, మా కోసం రక్షణ కోసం ప్రార్థన చేయండి అక్క అని చెప్పేసి. చేస్తున్నానమ్మా మీకోసం ప్రార్థన. ఇంకా చాలామందికి కూడా తెలియాలి ఈ సువార్త. రోజు కొద్దిగా నేను ఒకప్పుడు టిక్టాక్ వీడియోలు చేసేదాన్ని, కానీ ఇప్పుడు యేసయ్య సువార్త ప్రకటించేలాగా ఆయన కోసం నన్ను ఇట్లా డిజైన్ చేసుకుండు యేసయ్య. సో దైవ భక్తి మనము ఎందులో ఒక విషయం మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఈరోజు దైవభక్తి విషయంలో తన్ను తాను సాధనం చేసుకోవాలని చెప్పేసి దేవుడు వాక్యంలో ఉంటుంది కదా. 1 తిమోతి 4:7 ఉంటుంది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో తన్ను తాను సాధనం చేసుకోవాలి. మనల్ని మనము సాధనం చేసుకొని దేవుడి కొరకు ప్రిపేర్గా ఉండాలి. అలా మనం ఉంటే మనకు దేవుడి యొక్క సువార్త ఎలా ప్రకటించాలో, మన బంధకాలు ఎలా తెంపుకోవాలో, మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎలా విడుదల కావాలో అనే విషయము మనకు నేర్పిస్తాడు దేవుడు. ఎక్కడ కూర్చుంటే ఫోన్లో మాట్లాడితే నేర్పియడు, పక్కనతో మాట్లాడితే నేర్చుకోలేము, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడితే నేర్చుకోలేము. కానీ దైవభక్తి విషయంలో మనము ధ్యానం చేస్తే నేర్చుకుంటాము. హల్లెలూయా. ఈ గ్రంథము చదివితే మనం నేర్చుకుంటాము కదా. ఎదుటోళ్ళ జీవితం మారాలి అంటే మనము దేవుడి విషయంలో చాలా భక్తి మనకు ఉండాలి. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 2:4 ఉంటుంది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాను. దేవుడు ఒకటే, దేవుడికి నరులకును మధ్యవర్తి ఒకటే, ఆయనే యేసుక్రీస్తు అన్న నరుడు. హల్లెలూయా. దేవుడు ఒక్కటే. అయితే ఈ అనుభవ జ్ఞానము అందరికీ కావాలి. చాలామంది చర్చికి వెళ్తారు, వస్తారు, బైబిల్ తీసి పక్కన పాడేస్తారు. సండే రోజు ఈ బైబిల్ మీద ఉన్న దుమ్ము దులుపుకుంటూ వెళ్తారు. ఒకప్పుడు నా జీవితం కూడా అదే. బట్ నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టకుండా దైవ భక్తి విషయంలో మనకు మనమే సాధనం చేసుకోవాలి. మనకి ఎవరో వచ్చి పూజ చేయరు. నువ్వు దేవుడికి సువార్త ప్రకటించు, నువ్వు దేవుడి కోసం నిలబడు, నీ కుటుంబం కోసం ఉపవాస ప్రార్థనలు చేయని. మనకి మనమే ప్రిపేర్ ఉండాలి, మనకు మనమే నేర్చుకోవాలి, మనకు మనమే సాధనంగా దేవుడి కోసం వాడబడే పాత్రగా వాడబడాలి. పెనుకు తుఫానుల మధ్యలో చిక్కుపోయిన నా జీవితాన్ని ఇప్పుడు నిమ్మలంగా కలగజేసిండు దేవుడు. సుడిగాలిల మధ్యలో చిక్కుపోయిన జీవితము అలల చేత రేపబడ్డట్టుగా నా జీవితం ఉన్నప్పుడు అలాంటి జీవితాన్ని ఎలా చేసిన దేవుడు? ప్రశాంతమైన జీవితాన్ని నాకు అనుగ్రహించిండు. ఈ ప్రశాంతతలోనే మీ అందరికీ నేను సువార్త ప్రకటించగలుగుతున్నాను. ఒకవేళ నాకే ప్రశాంతత లేకుంటే